తెలుగు నూతన సంవత్సరమైనటువంటి ఉగాది పండగ రోజు జగన్మోహన్ రెడ్డికి షాక్ లాంటి వార్త. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మింగుడు పడినటువంటి వార్త. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళేది ఎప్పుడనేది ఫిక్స్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి జాతకం బయటకు వచ్చేసింది. ఈ ఏడాది కాలంలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళబోతున్నాడని చెప్పి తేట తెల్లమైపోయింది. అసలు ఎంతకీ ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి పెద్దగా ఏ మతం అంటే కూడా అతనికి గౌరవం లేదు. అతను ఏ మతం పాటిస్తున్నాడు అనేది పక్కన పెడితే హిందూ మతం దేవాలయాల మీద దేవుళ్ళ మీద గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసం మనందరం చూసాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అదేవిధంగా మైనార్టీల మీద జరిగినటువంటి దాడులు చూసాం. ఏ విధంగా అయితే క్రిస్టియన్ మతాన్ని తన రాజకీయ అవసరాల కోసం వాడుకున్నాడో కూడా మనందరం చూసాం. ఎందుకంటే ప్రధాని దగ్గర నుంచి విజయమ్మ కూడా పక్కన పడేసాయంటే, షర్మిలను కూడా పక్కన పడేసాయంటే అతని బతుకు అందరికి అర్థమైపోయింది. అయితే ఈరోజు ఉగాది సాధారణంగా రాజకీయ పార్టీలు కానీ లేదంటే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఉగాది పంచాంగ శ్రవణం జరుగుతుంటుంది. అక్కడ మామూలుగా ఏ పార్టీ కార్యాలయంలో జరిగేటప్పుడు ఆ పార్టీలకు కొంత అనుకూలంగా రాజకీయపరమైనటువంటి పంచాంగ శ్రవణాలు కూడా గత కొద్ది సంవత్సరాలుగా మనందరం చూస్తూనే ఉంటాం. అయితే జగన్మోహన్ రెడ్డి కొన్నిసార్లు వీటిలో పాల్గొంటాడు, కొన్నిసార్లు కనిపించడు. మరి ఈ సంవత్సరం ఎక్కడున్నాడో, ఎక్కడ దాక్కున్నాడో, ఏమైపోయాడో ఎవరికి తెలియదు. ఓడిపోయిన తర్వాత ఆ మనిషి ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, మరీ ముఖ్యంగా తాడేపల్లిలో ఉన్నటువంటి తన ప్యాలెస్ని అలా గాలికి వదిలేసి బెంగళూరు ప్యాలెస్లో శాఖ తెరుతా ఉన్నాడు. సరే, అది తన వ్యక్తిగత విషయం. అయితే జగన్మోహన్ రెడ్డి మీద అనేక కేసులు ఉన్నాయి. గతంలో జైలుకి వెళ్ళి వచ్చాడు, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు, నికృష్ట పరిపాలన చేశాడు. ప్రజలు నువ్వు ప్రతిపక్షానికి కూడా పనికిరావని 11 సీట్లు ఇచ్చారు. అయినా సిగ్గు లేకుండా ఇంకా కుట్రలు కుతంత్రాలు చేస్తానే ఉన్నాడు, కారు కూతలు కూస్తానే ఉన్నాడు. అధికారం మళ్ళీ నేను వస్తాను, ఇంతకంటే ఎక్కువ విధ్వంసం చేస్తాను గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంటే అనేటువంటి విధంగా బెదిరింపులు చేస్తా ఉన్నాడు. సరే, శాశ్వతంగా అతనికి అధికారం ఇచ్చేటువంటి ఉద్దేశం రాష్ట్ర ప్రజలకు లేదనేది క్లారిటీ వచ్చేసింది. అయితే కొంత ఈరోజు ఏదైతే ఉగాది సందర్భంగా కొన్ని పంచాంగ శ్రవణాలు జరిగాయో, ఈ ఏడాది కాలంలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జైలు పాలవుతాడు. ఎందుకంటే గత ఏడాది కాలంలో మనం చూస్తే, అంటే గత ఉగాది నుంచి ఈ ఏడాది ఉగాదిలోపు చూస్తే జగన్మోహన్ రెడ్డి అత్యంత ఘోరమైనటువంటి ఓటమి చెందాడు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కడప జిల్లాలో కూడా కేవలం ఉమ్మడి కడప జిల్లా మొత్తం మీద కూడా జగన్మోహన్ రెడ్డి 3 సీట్లుగా ఇచ్చాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కూటమి 7 స్థానాలు గెలవటం జరిగింది. అదేవిధంగా ముంబై నటి జత్వానీ మీద చేసినటువంటి అరాచకం దగ్గర నుంచి, లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి, భూదంతాల దగ్గర నుంచి, వల్లభనేని వంశీ దగ్గర నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాకా అనేక మంది జైలు పాలయ్యారు. జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. అయితే వీటన్నిటికంటే కూడా మరిన్ని ఘోరాలు, మరిన్ని దారుణాలు, మరిన్ని అరాచకాలు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుడు పనులు రాబోయే ఏడాది కాలంలో బయటికి రాబోతున్నాయని, సరే బాబాయ్ చేసినటువంటి కేసు కూడా ఏడాదో కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆశావాహ దృక్పథం పరిస్థితి ఉందని కూడా కొన్ని పంచాంగ శ్రవణాల్లో విన్నాం, తెలుసుకున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో ఇట్లాంటి చండాలాలు ఎన్నో చెప్పి రాజకీయపరమైనటువంటి వేణుస్వాములు అంటే పోరంబోకులను పెట్టుకొని వేణుస్వాములంటోడికి పేమెంట్ ఇచ్చి, పేటీఎం డబ్బులు ఇచ్చి ఇతర రాజకీయ పార్టీల మీద విమర్శలు చేపించేవాడు. మరి ఎందుకో ఈ ఏడాది ఫ్రస్ట్రేషన్తోనో, ఇరిటేషన్తోనో, లేకపోతే ఇతను చెప్పమన్నా తప్పుడు పంచాంగాలు చెప్పడానికి అటువంటి వేణుస్వాములు అంటే దౌర్భాగ్యులు ముందుకు రాలేదో, భయంతో కేసులు భయంతో, లేకపోతే ప్రజలు ఇచ్చి కొడతారనేటువంటి ఆందోళనతో రాలేదో మనకు తెలియదు. కానీ ఈ ఏడాది ఆ ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయకపోయినప్పటికీ కొన్ని మాత్రం బయటకు వచ్చేసాయి. జగన్మోహన్ రెడ్డికి ఈ ఏడాది కారాగార వాసం తప్పదు, వచ్చే ఉగాదిలోపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు అనేటువంటి వార్తలు ఈ యొక్క పంచాంగ శ్రవణం చెప్పేటువంటి పంతుల దగ్గర నుంచి రావటం, దాన్ని విన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తీవ్ర ఆందోళన చెలరేగటం, జగన్మోహన్ రెడ్డి కనీసం వాళ్ళకి అందుబాటులో కూడా లేకపోవటం, జగన్మోహన్ రెడ్డి నేను ఆ ధర్నా చేస్తాను, ఈ ధర్నా చేస్తాను, నేను ప్రజలను కలుస్తాను బొంబాయి కబుర్లు చెప్తున్నట్టు తప్పితే ప్రజల్లోకి వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఏ రోజు ప్రజల్లోకి వచ్చి కలిసినటువంటి పరిస్థితి లేదు. పరదాలు పెట్టుకొని పోయేవాడు, హెలికాప్టర్లో పోయేవాడు, అసలు రకరకాలు అతను ఏంది అసలు అది ఎక్కడికన్నా వస్తున్నాడంటే అక్కడ ఇంకెవ్వరూ బయటికి రావడానికి వీళ్ళు కనీసం బ్లాక్ చున్నీ కూడా వేసుకొని మహిళలు వెళ్ళడానికి లేదు. ఎవరన్నా ఆ రోజు సందర్భానికి వాళ్ళ ఇష్ట ప్రకారం బ్లాక్ షర్ట్ వేసుకుంటా అంటే కూడా కుదరనటువంటి పరిస్థితి, దౌర్భాగ్యం మనందరం చూసాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరఫున పోరాటం చేశారు, ప్రజల్లో ఉన్నారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారు. లోకేష్ అన్న అయితే ఒక్క వాట్సాప్ మెసేజ్ ద్వారా ఆయనకు సమస్య ఆయన దృష్టికి వస్తే దాన్ని అత్యంత వేగంగా పరిష్కరిస్తూ ఉన్నారు. అవసరమైన చోట తన సొంత నిధులతో కూడా అనేక సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పరిస్థితి మనంతా చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దౌర్భాగ్యపు వ్యక్తి మీద తన సొంత పార్టీ కేడర్లోనే నమ్మకం లేనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. అంటే నేను 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటా అన్నాడు, షెడ్డుకి వెళ్ళిపోయాడు. షెడ్డుకి వెళ్ళినప్పటి నుంచి బయటకు రానటువంటి పరిస్థితి. దాదాపు 10 నెలలుగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ బయటకు కనిపించింది లేదు.
ఎవరన్నా జైలుకు పోతే పరామర్శ పేరిట ఓదార్పు పేరిట వస్తూ ఉన్నాడు తప్ప ప్రజల కోసం రావట్లేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని తన పార్టీ సొంత పార్టీ నాయకులే నమ్మకుండా గత ఉగాది నుంచి ఈ ఏడాది ఉగాదిలోపు అనేక మంది జంపు కొట్టేశారు. విజయసాయిరెడ్డి దాకా అనేక మంది అతని సన్నిహితమైనటువంటి బంధువుల దగ్గర నుంచి అతనితో మొదటి నుంచి ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు కూడా రాబోయే ఏడాది కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి అనేక వలసలు ఉంటాయనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఉగాదికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ అని చెప్పుకోవచ్చు.